హల్లెలూయా. 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనము. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. హల్లెలూయా. ప్రార్థనకు రాకముందు మనము ఎన్నో పరిస్థితులలో ఉన్నాము. ప్రభు దగ్గరికి వచ్చినాక మనల్ని దేవుడు పాపం నుంచి వేరు చేశారు, ప్రజలలో నుంచి వేరు చేశారు. అన్యులు అనగా మేకలు, పరిశుద్ధులు అనగా గొర్రెలు, వాటిని విభజించి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి అని దేవుడు ఏ రీతిగా చెప్పారో ఆ రీతిగా మనము తండ్రి దేశమును స్వతంత్రించుకోవాలంటే మనము ఎనుదిరిగే వారిలాగా ఉండకూడదు. హల్లెలూయా. మొదట ఎన్ని బాధల్లో ఉన్నాము, ఎన్ని కష్టాల్లో ఉన్నాము, ప్రభును గుర్తించక మునుపు ఎన్నో బాధల్లో కష్టాలలో మనకు ఆదరించేవారు లేరు, మనకు ఒక ఆపు లేడు, మనకు దేవుని బలమైన శక్తి లేదు అని ఆదరించేవారు లేక ఏ రీతిగా మనము కొట్టుమిట్టులాడామో అది మనకు తెలుసు, మనము వెరుగుదుము. మరి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాక దేవుని అడుగు జాడల్లో నడుస్తూ మరలా వెనుదిరిగితే మొదట ఉన్నదానికంటే రెండోసారి ఎక్కువగా లోకములో పాడైపోతామట. అలాగా పాడైపోకుండా ఉండాలంటే వాక్యము ద్వారా మనము కట్టబడి రక్షింపబడాలి. హల్లెలూయా. మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. మొదట ఏ రీతిగా చెడ్డగా ఉన్నామో అంతకంటే దేవుణ్ణి వదిలి నడిచిన తర్వాత ఇంకా చెడిగా మనము చెడివారమైపోతామట దేవుణ్ణి వదిలిపెడితే. హల్లెలూయా. హెబ్రీ 6వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీ 6వ అధ్యాయము 4వ వచనము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, మూల భాషలో రుచి చూచిన తరువాత తప్పిపోయిన వారు. హల్లెలూయా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఆత్మలో పాలివారై పరలోక సంబంధమైనవి రుచి చూసిన తరువాత
దేవుని ఆత్మను పొందుకున్న తరువాత మరలా వెనుదిరగకూడదు. హల్లెలూయా. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సమాప్తమైన శక్తుల ప్రభావమును అనుభవించిన మూల భాషలో రుచి చూచిన తరువాత తప్పిపోయిన వారు, హల్లెలూయా, కొందరైతే తప్పిపోయి చెడిపోయారు. దేవుని విడిచి తప్పిపోయి చెడిపోయి వారు బాధల్లో పడిపోయారు. ఆ రీతిగా మనము ఉండకుండా ఉండాలంటే దేవుని విసిపెట్టకుండా మనల్ని మనము ప్రార్థన ద్వారా మన హృదయాన్ని కడుక్కోవచ్చు. వాక్యము ద్వారా మనల్ని మనము కడుక్కొనవచ్చు. ప్రతి హృదయమున లేచి ప్రార్థించే వారిలాగా మనం ఉండాలి. ఎక్కువనే లేచి ప్రార్థించాలి. పక్షులు